ఈరోజు దేవుని వాక్యంలోంచి మనము చూద్దాం. ఒకవేళ మనము మొదటి తిమోతి 2వ అధ్యాయము 1-3 ఒకవేళ చదువుకున్నట్టయితే దేవుడు మనకి ఆయన ఏ విషయాల గురించి మనల్ని ప్రార్థించమంటున్నాడో ఒకసారి మనము దేవుని వాక్యంలో చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయము 1-3 చూసినట్టయితే ఏ విషయాల గురించి దేవుడు మనల్ని ప్రార్థించమంటున్నాడు. చేయవలని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. మొదటి తిమోతి 2వ అధ్యాయం 1-3 చూసినట్టయితే దేవుడు మనకి ఇక్కడ ఒక బాధ్యత ఇస్తున్నాడు. ఏం బాధ్యత అంటే మనము ఎవరి గురించి ప్రార్థన చేయాలి అంటే మనము రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయాలి అని దేవుడు మనకి ఒక బాధ్యత ఇస్తున్నాడు. మనకి ఏమని బాధ్యత ఇస్తున్నాడు అంటే ఏమని ప్రార్థన చేయమంటున్నాడంటే రాజుల గురించి అధికారుల కొరకును ప్రార్థన చేయాలి. సరే దేవా, నువ్వు ఇక్కడ ఒక మాట చెప్తున్నావు, రాజుల గురించి అధికారుల గురించి ప్రార్థన చేయమంటున్నావు. దానికి కారణం ఏంటి? ఎందుకు మేము ప్రార్థన చేయాలి? మనము రాజుల గురించి అధికారుల గురించి ప్రార్థన చేయడానికి బలమైన కారణం ఏంటి అని ఒకవేళ మనం ఆలోచించినట్టయితే దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుంది అంటే రాజులను అధికారులను నియమించేది దేవుడై ఉంటున్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒకసారి మనం దేవుని వాక్యంలోంచి చూసినట్టయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 7వ వచనంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూసి మరలా మనం ఇక్కడ వచ్చి ఈ వాక్య భాగాలని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే నేను మిమ్మును చేరుకొనపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవా, మేము మా రాజుల గురించి అధికారుల గురించి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే దేవుడు మనకి ఏమంటున్నాడంటే వారి పని సరిగ్గా చేయడానికి, వారి పని క్రమంగా చేయడానికి మీరు వారి గురించి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మనం వారి గురించి ప్రార్థన చేసినట్టయితే వారి పనిని సరిగ్గా చేస్తే అది ఎవరికి లాభము? ప్రజలకి లాభం. అంటే మనకే అది లాభం. మనకే కాకుండా మనం ప్రార్థన చేస్తే అది ఎవరికి లాభపడుతుందంటే అన్యులకు కూడా లాభపడుతుంది, ఇతరులకు కూడా లాభపడుతుంది. అందుకే దేవుడు తన వాక్యంలో ఏమంటున్నాడు అంటే ఇర్మియా ప్రవక్త తాను ఇది రాస్తూ అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు ఏమంటున్నాడు అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని బబులోను దేశానికి చెరపట్టుకొని పోయారు కదా. చెరపట్టుకొని పోయినప్పుడు సరే మీరు దేవుడు అక్కడ తీసుకెళ్తున్నాడు, కానీ మీరు అక్కడ మంచిగా ఉండండి, అంతేకాకుండా మీరు అక్కడున్న రాజు గురించి అక్కడున్న వారి గురించి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఒకవేళ మనం బబులోను రాజు గురించి ఆలోచించినట్టయితే దేవుడు తన వాక్యంలో ఏమంటాడంటే నేను బబులోను రాజుని ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతన్ని ఇజ్రాయెల్ మీదకి నేను పంపించేది కూడా నేనే అని అంటాడు కదా. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళేదానికి బబులోను రాజుని నేను బలపరిచింది కూడా నేనే అంటున్నాడు. సో రాజులని దేవుడు అధిపతులని నియమించేది ఆయన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఏమని ప్రార్థన చేయమంటున్నాడు అంటే ఆయన మనల్ని వారి గురించి ప్రార్థన చేయమంటున్నాడు. సరే, ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు అంటే మరలా మనము 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినట్టయితే మరలా మనము 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో వచ్చినట్టయితే అందులో ఏమని రాయబడిందో ఒక్కొక్క మాట మనం జాగ్రత్తగా చూసినట్టయితే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అని రాయబడింది. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, భక్తియు మాన్యతయు నెమ్మదిగాను సుఖముగాను జీవించడానికి. దేవా, నేను మా రాజుల గురించి ఎందుకు ప్రార్థించాలి అంటే మా రాజుకి ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన ప్రకారం ఏంటి అంటే ఆయన బీదలకి సహాయం చేయాలని అనుకుంటున్నాడు. అది ఒక మంచి ఆలోచన కదా, అది మంచి ఆలోచన. దేవుని చిత్త ప్రకారం దేవుని వాక్యంలో ఏముంటుందంటే ఏవో మీరు బీదలని ఆదుకోవాలి, తండ్రి లేని వారిని ఆదుకోవాలి, అంతేకాకుండా అనాథలను ఆదుకోవాలి,
కదా, పరదేశులను ఆదుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి మా దేశం యొక్క రాజు అవన్నింటినీ పాటించలాగా దేవుడు మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. అది మరలా మనుష్యక్షేమం కోసమే అని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఇంకేం మాట అంటున్నాడంటే, మనము సంపూర్ణ భక్తియు మనము భక్తితో జీవించడానికి కూడా ప్రార్థన చేయాలి అంటే వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఈరోజు సరే మీరు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు స్వేచ్ఛగా, మిమ్మల్ని ఎవరు మేము ఆటంకపరచము అని అంటున్నారు కదా. అది మన భక్తి కోసమే కదా. సో దేవా నేను మీ సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థించాలి, అది నా ఆశ, అది నా తపన. సో అది వారు అలో చేస్తున్నారు కాబట్టి దేవాది కొనసాగులాగున నేను వారి గురించి ప్రార్థన చేస్తాను. చూసారా ఎన్ని కారణాలు మనకి రాయబడి ఉన్నాయో. దేవా నేను రాజుల గురించి, అధికారుల గురించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము ఎవరి గురించి అనేది ప్రార్థన చేయాలి అంటే మనకు ప్రేరేపణ రావాలి. వట్టిగా ప్రార్థన చేయం. బాబు నువ్వు ఒకరి గురించి ప్రార్థన చేయాలంటే చేస్తారా? చేయరు జనరల్. అంటే ఆ ఆలోచన రావాలి, ఆ తలంపు, ఆ ప్రేరేపణ రావాలి. దేవుడు ఆ ప్రేరేపణని మాకు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఇది ఎలా ఇస్తున్నాడు అంటే, ఇది మీరు ప్రార్థన చేస్తే ఎవరి కోసం? మీ క్షేమం గురించే, మన క్షేమం గురించే అని దేవుడు అనిచ్చి ఇప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. దేవా నేను ప్రార్థించడానికి నాకు ఒక కారణం కనిపిస్తుంది కదా. కారణం కొంతమంది అంటారు కారణం లేకుండా నేను ఏ పని చేయాలి అంటారు కదా. కారణం కావాలి ప్రతి మనిషికి. మనం పొద్దున్న లేవగానే మనకు జీవించడానికి కారణం కావాలి కదా. దేవా ఈరోజు నేను ఎవరి కోసం జీవించాలి? నేను నీ కోసం జీవించాలి కదా. సో మనము కారణాలు వెతుకుంటూ ఉంటాం. అందుకే దేవుడు కారణం అనుగ్రహిస్తున్నాడు. దేవా నేను ఇదిగో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తున్నాను. నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే నువ్వు ప్రార్థన చేయమంటున్నావు. కారణం ఏంటంటే ఇగో ఇది కారణాలు కదా. సో రాజుల కొరకును 2వ వచనం చూసినట్టయితే, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, దాని తర్వాత కృతజ్ఞత స్తుతులను. చూసారా ఎన్ని 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 చెప్పబడి ఉన్నాయో. విజ్ఞాపన చేయమని అంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు, దాని తర్వాత యాచనలను, కృతజ్ఞత స్తుతులను. అంటే దేవా నువ్వు మాకు ఇంత మంచి ఒక నాయకుడిని ఇచ్చినందుకు వందనాలు. ఫస్ట్ వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ హూమ్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. మనం అనుకోవచ్చు ఆయన మంచిగా ఉంటేనే థ్యాంక్స్ చెప్పొచ్చా, లేదా కఠినంగా కూడా ఉంటే థ్యాంక్స్ చెప్పొచ్చా? ఆయన కఠినంగా ఉన్నా థ్యాంక్స్ చెప్పి మనం ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు ఆయన చిత్త ప్రకారం అతన్ని అక్కడ నియమించాడు కాబట్టి మనం ఆ రీతిగా మనం చేస్తున్నాం కదా. ఆ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి అతను అక్కడ నియమించబడి ఉన్నాడు కాబట్టి ఆయన గురించి మేము స్తుతి అర్పిస్తున్నాము. అంతేకాకుండా మేము ప్రార్థన చేస్తున్నాం, అంతేకాకుండా విజ్ఞాపన చేస్తున్నాము. విజ్ఞాపన అంటే ఇతరుల గురించి మనం విజ్ఞాపన చేయడం. ఇతరుల గురించి మనం ఏం చేస్తున్నామంటే ఇతరుల గురించి విజ్ఞాపన చేయడం. ఇంగ్లీష్లో అది ఒక వర్షన్లో మనకు అర్థమయ్యే రీతిగా ఉంటుంది. మనం ఇతరుల గురించి దేవా నేను అతని గురించి ప్రార్థన చేస్తున్నాను, ఇతరుల గురించి ఒక వ్యక్తి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అతను దేవా నీ రాజ్యం మంచిగా పరిపాలించడానికి, మా దేశాన్ని మంచిగా పరిపాలించడానికి అట్లా కదా. సో విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థన, దాని తర్వాత కృతజ్ఞతాస్తుతులు అని. దాని తర్వాత 3వ వచనానికి వచ్చేసరికి ఏమని రాయబడిందంటే, ఇది మంచిదియు ఉన్నది. ఇది మంచిదియు అదే కాకుండా మన రక్షకుడు అగు దేవుని దృష్టికి అంట. సో దేవుని దృష్టికి ఏది అనుకూలం, ఏది మంచిది అంటే దేవుడు తను ఏమంటాడంటే ఇదిగో నా దృష్టికి ఇది మంచిది, ఇది అనుకూలం. సో మీరు ఇలా చేయండి, ఇది మీరు జరిగించండి. సో చూసారా. సో దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే, దేవా నేను ప్రార్థన చేయాలి, నేను ఏం ప్రార్థన చేయాలి, నేను ఎవరి గురించి ప్రార్థన చేయాలి అని మనకు ప్రశ్న వచ్చిందంటే ఈ దేవుడు కొన్ని మనకు చూపిస్తున్నాడు బైబిల్లో. మీరు వీటి గురించి ప్రార్థన చేయొచ్చు. సో మనం ప్రార్థనలో సమయం గడిపినప్పుడు ఇవి మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. సరే ఒకసారి మనం చూద్దాం. దేవుడు తప్పకుండా రాజు యొక్క ఆలోచనని మార్చగలడా ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం సామెతలు 21వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడిందో చూద్దాం. సామెతలు 21వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడిందో చూద్దాం. రాజు యొక్క ఆలోచనని దేవుడు మార్చగలడా? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? సామెతలు 21:1. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును కదా. సామెతలు 21వ అధ్యాయం 1వ వచనంలో కదా. ఎంత మంచి మాట ఉంది, ఎంత 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 ఆలోచించే తగే మాట ఉంది. సరే దేవా ఏమంటున్నావు అంటే, నువ్వు యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. రాజు హృదయము ఒక వ్యక్తి చెప్పగానే, ఒక ఆలోచన చెప్పగానే ఇటు తిరగచ్చు, ఇంకొక వ్యక్తి ఆలోచన చెప్పగానే అటు తిరగచ్చు, అటు ఇటు తిరుగుకుంటూ నీటి కాలువ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా.
సో అలా వెళ్తూ ఉండొచ్చు. సో దేవుడు తాను ఏమంటున్నా అంటే నేను రాజు హృదయము నేను త్రిప్పగలను. తాను ఏమంటున్నాడంటే ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును అంటాడు. దేవుడు రాజు హృదయాన్ని తిప్పగలిగే శక్తి ఆయనకు ఉందంట. అంతటే దేవా నువ్వు శక్తి గల దేవుడు, నువ్వు అతన్ని నియమించావు, మేము ప్రార్థించమంటున్నావు, నువ్వు అతని హృదయాన్ని నువ్వు మార్చగలే శక్తి ఉంది నీకు అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తుంది. ఒకసారి మనం ఆలోచిద్దాం. నెహెమ్యా ఏం చేసేవాడు? రోజు హీ వాజ్ ఎ కప్ బీరర్ కదా. అంటే కప్ బీరర్ అంటే తెలుగులో మేబీ ఒక కప్ని రాజుకి తీసుకెళ్ళి అందిస్తాడేమో, అందులో తాగడానికి ఏదైనా ఉంటే అందిస్తూ ఉంటాడు. రాజు రోజు నెహెమ్యాని చూసేవాడు. రోజు నెహెమ్యాని చూస్తూ ఒకరోజు రాజుకి అనిపించిందంట, అరే నెహెమ్యా మొహం ఏంటి దుఃఖం ఉంది, ఈరోజు కలత చెందింది ఏంటి, నెహెమ్యా నీకు ఏమైంది, నువ్వు ఈరోజు కొద్దిగా దుఃఖపడుతున్నావు అంటే, మా దేశంలో ఇజ్రాయెల్ దేశంలో అక్కడ దేవుని ఆలయం పడగొట్టబడి ఉంది, అక్కడ గోడలు పడగొట్టబడి ఉన్నాయి, మా ప్రజలు కష్టపడుతున్నారు, నాకు బాధగా ఉంది అని రాజుకి చెప్తే రాజు హృదయం ఏమవుతుంది అప్పుడు? అది మారిపోయి నువ్వేమంటా అంటే, నువ్వు వెళ్ళు, నేను నీకేం కావాలో అన్నీ ఇచ్చి పంపిస్తాను, నేను లెటర్ కూడా రాసిస్తాను, అక్కడ ఎవరికి నువ్వు ఇవ్వచ్చు. చూసారా రాజు హృదయం దేవుడు ఎలా తిప్పుతున్నాడు అంటే, అక్కడేమో ఇజ్రాయెల్ ప్రజలు తెచ్చింది ఆ రాజ్యమే కదా, తెచ్చింది ఆ రాజ్యమే, కానీ ఆ రాజు హృదయాన్ని దేవుడు తిప్పి అతన్ని మరలా వెనుకకు పంపించి నువ్వు వెళ్ళి ఆలయాన్ని కట్టించుకో. చూసారా రాజు హృదయాన్ని దేవుడు తిప్పే ఒక అంత గొప్ప దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన నియమించింది నేనే అని రుజువుపరచడానికి ఇది మనకు అనేక కారణాలు కదా. సో అందుకే మనల్ని దేవుడు ఏమని ప్రార్థించమంటున్నాడు, ఎవరి గురించి ప్రార్థించమంటున్నాడు అంటే రాజుల గురించి ప్రార్థించమంటున్నాడు. నేను అనుకున్నదా రాజుల గురించి నువ్వు ప్రార్థించమంటున్నావు, కానీ దానికి రుజువులు ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? అంటే నువ్వు నియమించావు, దానికి కారణం ఏంటి? బైబిల్లో మనం పాత నిబంధనలు మనం చదువుతుంటే ఏమైనా ఉంటుందంటే, దేవుడు ఈ రాజుని ఇక్కడి నుంచి ఆయన బలపరిచి తీసుకొచ్చి ఈ రాజ్యాలను ఆయన ఆక్రమించడానికి వారిని బలపరిచాడు అంటాడు. బబులోను రాజుతో దేవుడు అంటూ ఉంటాడు, నువ్వు నీకు బలం పొందిందని నీ సొంత బలం అని అనుకోవద్దు, నువ్వు దేవుడు నిన్ను బలపరిచాడు అని నువ్వు గుర్తు తెచ్చుకో అని చెప్తూ ఉంటాడు కదా. సో ఆ రీతిగా దేవుడు తన ఆ రాజులని వారిని నియమించి ఉన్నాడు, వారి గురించి ఆయన ప్రార్థించమంటున్నాడు. సో మొట్టమొదటి మనము ప్రార్థించడానికి దేవుడు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే రాజుల గురించి, అధికారుల గురించి, అంటే మన దేశ అధిపతుల గురించి, వారి కింద ఉన్న మంత్రుల గురించి, వారి గురించి మనము ప్రార్థించాలి. సో ఫస్ట్ ప్రార్థన రిక్వెస్ట్ కదా. సో సెకండ్ ప్రేయర్ రిక్వెస్ట్, దేవుడు ఏమని మనం అడుగుతున్నాడో చూద్దాం. దేవుడు మనల్ని అడుగుతున్నాడు కదా ప్రేయర్ చేయమని, ప్రేయర్ రిక్వెస్ట్ కదా. సో మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం నుంచి చూసినట్టయితే, వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. రెండో ప్రేయర్ రిక్వెస్ట్ ఏమని చూస్తున్నామంటే, యేసుప్రభు తాను ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి అంటున్నాడు కదా. వారి మీద తను కనికరపడ్డాడంట. సో ఇప్పుడు దేవా, నేను రెండవ ప్రేయర్ రిక్వెస్ట్ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ లోకంలో అనేక మందికి దేవుని వాక్యము చేరడానికి దేవా నువ్వు నీ సేవకులని పంపించు అని ప్రార్థన చేయమని మనకి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా. యేసుప్రభు తాను ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఏం చూశాడు అంటే అనేక ప్రజలను చూశాడంట. అనేక ప్రజలను చూసినప్పుడు, వారిని చూసినప్పుడు ఏమనిపించింది అంటే, దేవా వీరు కాపరలేని గొర్రెల వలె విసిగిపోయి చెదిరిపోయి ఉన్నారు, అయితే నేను వారి మీద కనికర పడుతున్నాను అంటున్నాడు. చూసారా ఏ దృష్టితో దేవుడు చూస్తున్నాడు, యేసుప్రభు చూస్తున్నాడు అంటే వారిని ఒక కనికర హృదయంతో చూస్తున్నాడు. మనం బయట లోకంలో ఉన్న వారిని చూసినా కూడా మనకేమనిపిస్తుంది అంటే, వారి యొక్క పరిస్థితిని చూసి మనకు కొన్నిసార్లు జాలనిపిస్తూ ఉంటుంది, కనికరం పుడుతూ ఉంటుంది కదా. సో అలాంటి మనం మనసు కలిగి ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనం ఏమని దేవుడు మనం ఏమంటున్నా అంటే, మీరు క్రీస్టియస్ మనసు కలిగి ఉన్నారు కదా అని అన్నారు. సో మనం అలాంటి మన మనసులో కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేసేవారిగా ఉండాలి అంటే, ఇదిగో మనము వారి గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏమని ప్రార్థన చేసేవారిగా ఉండాలి అంటే 38వ వచనంలో, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని
కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. కోత యజమానుని వేడుకొనుమని. కోత యజమానుడు ఎవరు అంటే ఆయన దేవుడు అయి ఉంటున్నాడు, మనం పనివారం అయి ఉంటున్నాం, మనం ఈ లోకంలో ఉన్నవారం అయి ఉంటున్నాం, లేకపోతే శిష్యులతో అంటున్నాడు. ఈ మాట యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు. సో మనం కూడా ఒకవేళ దేవా నేను యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, ఇప్పుడు నేను శిష్యుడిగా కావాలనుకుంటున్నాను, నేను నా పని ఏంటి అంటే దేవుడు ఇదిగో ఈ పని ఒకటి అప్పగిస్తున్నాడు. మనకి ఏమని అప్పగిస్తున్నాడు అంటే ఇదిగో మీరు కోత యజమానునికి ప్రార్థన చేయండి, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, సో వారి కోసము సేవకుళ్ళు వెళ్ళడానికి మీరు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. చూసారా? సో దేవుని ప్రార్థించడానికి దేవా నేను ఇంకేమి గురించి ప్రార్థన చేయొచ్చు, ఇంకే విషయాల గురించి ప్రార్థన చేయొచ్చు అంటే రెండో విషయం మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇదిగో మీరు ఎంతోమంది నశించిపోతున్నారు కాబట్టి వారికి దేవుని వాక్యము వారి యొద్దకు చేరడానికి సేవకులను దేవా నువ్వు పంపించు అని ప్రార్థన చేయమంటున్నాడు. సో దేవుడు మనల్ని ప్రార్థన మనల్ని కోరుతున్నాడు. పంపించేది ఎవరు? దేవుడే. పంపించేది దేవుడే, కానీ మనల్ని దేవుడు ఏమని అంటున్నాడు అంటే ప్రార్థన చేయమంటున్నాడు. మేబీ దానికి ఒక కారణం ఉండొచ్చు, మేబీ మనకు తెలియకపోవచ్చు దేవుడు ఎందుకు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు. సో ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ దట్ అందరు చాలామంది దేవుని సువార్త అందరికి ఎంతోమంది ఉన్నారు కాబట్టి వారి గురించి నేను దాదాపు ఒక మేబీ 10 years బ్యాక్ అనుకుంటా ఒక పాస్టర్ అంకుల్తో నేను ఒక విలేజ్లోకి వెళ్ళిన, ఒక విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో పాస్టర్ అంకుల్తో ఒక విలేజ్లోకి వెళ్తే అది చాలా అప్పటికే ఆ రోడ్స్ లేవు, దాని తర్వాత వర్షాకాలం వస్తే ఒక కాలువ రోడ్ మధ్యలో ఇలా వెళ్తూ ఉంటుంది. సో అంకుల్తో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అంకుల్ ఒక ఆమెను చూసి ఆమెకి యేసు ప్రభు ఎవరో తెలుసా అని అడిగాడు. ఆయన ఎవరు అని అంది ఆమె కదా, తెలియదు. సో చాలామంది అలా ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని తను ఏమంటున్నాడంటే ఇదిగో మీరు ప్రార్థన చేయండి, దేవుడు తన యొక్క సేవకులను పంపించడానికి మీరు ప్రార్థించండి అని అంటున్నాడు. సరే మనం ప్రార్థించమని అంటున్నాడు. మరలా మనకి ఒక ప్రశ్న రావచ్చు, దేవా మనం ప్రార్థించమని అంటున్నావు, కారణం ఏంటి ఇక్కడ, ఏ రీతిగా మేము ప్రార్థించవచ్చు అంటే ఇదిగో మీకు కనికర హృదయం కలిగి మీరు ప్రార్థించాలి. అందుకే ఈ మాట నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. 36వ వచనంలో ఉన్న మాట ఏమని రాయబడిందంటే అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36లో ఆయన సమూహములను చూసి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారు విసికి చెదిరి ఉందన్నున వారి మీద కనికరపడి దేవా నేను కనికర హృదయంతో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఏమని ప్రార్థిస్తున్నాను అంటే కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మందిగా ఉన్నారు కాబట్టి ఈ పనివారు నువ్వు పంపించుదేవా. ఏ హృదయంతో మనం ప్రార్థించాలి? కనికర హృదయంతో కదా. అక్కడేమో ఫస్ట్ వచనంలోనేమో దేవా నువ్వు రాజులను నియమించింది నువ్వు అధికారిగా ఉన్నావు, నువ్వు వారి యొక్క హృదయాన్ని తిప్పే దేవుడు అంటున్నావు అని మనం ప్రార్థించవచ్చు. ఇక్కడ కనికర హృదయంతో మనం వారి గురించి మనము ప్రార్థించవచ్చు. సరే ఇంకా దేవుడు మనల్ని ఇంకా ఎవరి గురించి మనం ప్రార్థించుకుంటున్నాడు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము 44-45 వచనాలు చూసినట్టయితే మత్తయి సువార్త నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మనకు ప్రశ్న వస్తుంది, దేవా నువ్వు మేము ఎవరి గురించి ప్రార్థన చేయాలి అని ఇంకా మనకు ప్రశ్న వచ్చినప్పుడు ఇది మీ యొక్క ఎనిమీస్ గురించి లేదా మీ శత్రువుల గురించి ప్రార్థించండి అని అంటున్నాడు. ఇప్పుడు మనకి ప్రశ్న ఏంటంటే మన శత్రువు ఎవరు అని మనకు ప్రశ్న రావచ్చు కదా. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించమంటున్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి. మనం ప్రేమించడానికి ఎలా ప్రేమించవచ్చు దేవా అంటే క్షమించి ప్రేమించమంటున్నాడు కదా. సో ఇఫ్ యూ హ్యావ్ టు లవ్ అదర్స్, ఒకవేళ వారు మనకి ఏమైనా హాని చేసినా కూడా వీ నీడ్ టు ఫర్గివ్ అండ్ లవ్ అదర్స్, రైట్. మనం ఇతరుని క్షమించి మనం ప్రేమించాలి. క్షమించలేకుండా మనం ప్రేమించలేము ఎవరిని కూడా. తప్పు అంటే అఫ్కోర్స్ రైట్, మనం ఎవరైనా మనం బాధ పెట్టినప్పుడు మనం వారిని ప్రేమించాలి, దగ్గరికి తీయాలి అంటే మనం వారిని క్షమించకుండా ప్రేమించలేము.
అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ మనకి 44వ వచనంలో, నేను మీతో చెప్పింది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. దేవా నేను మీ ఇక్కడ సంభాషణ ఏ రీతిగా ఉంది అంటే, దేవుడు మనతో మాట్లాడేది ఏ రీతిగా ఉంది అంటే, నేను మీకు తండ్రిని అయి ఉన్నాను అనుకుంటున్నాను, మీరు నాకు కుమారులు కుమార్తెలు అయి ఉన్నారు. అయితే మీరు కుమారులు కుమార్తెలు అవ్వడానికి ఒక కండిషన్ ఉంది. ఏమి కండిషన్ అంటే, మీరు ఇతరులని మీరు క్షమించండి, మిమ్మల్ని ప్రేమించండి, వారిని క్షమించండి. వారి గురించి మనం చూద్దాం 44లో, నేను మీతో చెప్పింది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమించండి అని రాస్తుంది. అమ్మో, అది చాలా కష్టమైన పని కదా. ఒకసారి ఆలోచించండి. మనం చాలా ప్రేమించడం అంటే అది అంటే మామూలు మాట కాదు. ఏంటంటే దేవా నేను వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, వారి మంచి వారిగా నేను తీసుకుంటున్నాను, వారిని చెడ్డవారిగా ఉండే నాకు హాని చేసి ఉండొచ్చు, వారిని క్షమించి వారిని నేను ఆహ్వానిస్తున్నాను మరలా అని మనం ప్రార్థన చేసి మనం అంటే ఆ రీతిగా మనల్ని అంటున్నాడు దేవుడు. చూసారా? అంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, దేవా ఈ లోకంలో క్రైస్తవుల్ని ఎంతోమంది చాలామంది హింసిస్తూ ఉంటున్నారు, వారు ఎంతో మాకు అపాయకరంగా ఉంటున్నారు, హానికరంగా ఉంటున్నారు, వారిని క్షమించి మనం వారి గురించి క్షమించాలంట, ప్రార్థన చేయాలంట, క్షమించి ప్రార్థించాలంట. సరే, క్షమించి ప్రార్థించాలంట. మనకి ఈరోజు ఇక్కడ మనకి బహుశా ఇక్కడ ఉన్న ప్రాంతంలో కొద్దిగా మనకి వేరే వాళ్ళు అనొచ్చు మాకు ఇబ్బంది అవుతుంది అని, మనకు వస్తే బాధ అనిపించవచ్చు కదా. సో వారు కావాలని కూడా అనవచ్చు కదా. సో మనకి ఇంకా బాధ అనిపించవచ్చు. సో దేవుని వాక్యం ఏంటంటే మనం వారిని వారు అలా అనుకుంటున్నారు, వారికి తెలియదు, మేము వారి గురించి కూడా ప్రార్థన చేస్తుంటున్నాము, వారి క్షేమం గురించి కూడా ప్రార్థన చేస్తుంటున్నాము. సో వారిని మీరు క్షమించండి, వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. సరే, ఇంకా మనకి ఏమని రాబడిందంటే 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, అదే కాకుండా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు కదా, కురిపించుచున్నాడు కదా. సో దేవా నువ్వు మనం వర్షం గురించి ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? దేవా మా ఇంటి మీదనే వర్షం పడమని ప్రార్థన లేదు కదా. అందరికీ వర్షం లేదు, నీళ్లు కరువవుతున్నాయి, మేము అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఒక ఊరిలో ఉంటే ఆ ఊరు అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం కదా. సో మనము అందరి గురించి ప్రార్థన చేస్తాం. దేవుడు చెడ్డవారి మీదను మంచి వారి మీదను సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవము వారందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. సో మేము ఏమని ప్రార్థన చేస్తున్నాము అంటే, మూడో విషయము, మేము అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం, మా స్నేహితుల గురించి, మా చెడ్డవారి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. సో దేవుడు మనల్ని ఏమని అంటున్నాడంటే, మనల్ని హింసించే వారి గురించి కూడా మనల్ని ప్రార్థించమంటున్నాడు కదా. సో మనం వారి గురించి మనం ప్రార్థన చేయాలి, క్షమించి ప్రార్థన చేయమంటున్నాడు. మేబీ కొన్నిసార్లు ఈ ప్రార్థనలు అన్నీ చేస్తే దేవుడు మనకి ఏమంటాం ఇచ్చే, ఒకసారి చూద్దాం, ఆ మాట తర్వాత వస్తుంది. ఆ ఆశీర్వాదం దీవెన కూడా తాను ఇస్తాడు తప్పకుండా. ఆ మాట తర్వాత మనం చూడవచ్చు. సరే, ఈ 3 విషయాలు చూసాం ఇప్పటివరకు. మనము దేవుడు మనల్ని రాజుల గురించి, అధికారుల గురించి ప్రార్థించమంటున్నాడు. రెండో విషయాన్ని చూసినట్టయితే దేవుడు మనల్ని కోత విస్తారంగా ఉంది, కోతకి పనివారు తక్కువగా ఉన్నారు కాబట్టి సేవకులను పంపించడానికి ప్రార్థన చేయమంటున్నాడు. మన శత్రువుల గురించి ప్రార్థన చేయమంటున్నాడు. ఇంకా మూడో విషయం, 4వ విషయాన్ని చూసినట్టయితే దేవుని వాక్యంలో ఇంకెవరి గురించి మనల్ని ప్రార్థించమంటున్నాడు ఒకసారి చూద్దాం. మనము చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎలా మెలకువగా ఉండాలి అంటే, మనం ప్రార్థన చేయొచ్చు వారికి ఈ విషయం గురించి మెలకువగా ఉండుడి అని అంటాడు. ఎందుకు ఇది ప్రాముఖ్యమైనది ఒకసారి మనం మరలా చదివి మనం గమనిద్దాం. 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో దేవా నేను వారి గురించి ప్రార్థించాలి అని మన పట్టుదల కలిగి ఉండాలి అని అంటున్నాడు. ఎవరి గురించి అంట? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. ఎవరి గురించి? సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము. అక్కడ ఏమని రాసిందంటే, సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. అంటే మనము తోటి సహోదరుల గురించి,
సహోదరుల గురించి, బిలీవర్స్ గురించి మనం ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యంలో ఉంది. చూసారా, దేవుడు మనకి ప్రార్థన ఒక బాధ్యత మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే మన తోటి సహోదరుల గురించి ప్రార్థన చేయాలంట. మన తోటి సహోదరుల గురించి ఎందుకు ప్రార్థన చేయాలంటే, దేవా నువ్వు బహుశా ఆ వ్యక్తి తాను ఇబ్బందిలో ఉంటే నువ్వు అతన్ని కాపాడు, సంరక్షించు. మనకు ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యం కదా. ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యం. అంటే యాజ్ ఏ క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ రిలీజియన్లో ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యం. వితౌట్ ఫెలోషిప్ వీ కాంట్ గ్రో అని అంటారు కదా. వితౌట్ ఫెలోషిప్ వీ డోంట్ నో ఈచ్ అదర్స్ టెస్టిమనీ. ఇతరి యొక్క సాక్ష్యాలు మనకు తెలియదు. ఒకరి సాక్ష్యం ద్వారా ఇంకో సాక్ష్యం ద్వారా ఇంకొకరు బలపడతారు కదా, ఒకరి సాక్ష్యం ద్వారా ఇంకొకరు. సో మన దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఇతరుల గురించి మీరు ప్రార్థన చేయండి, వారు మంచిగా దేవునిలో ఉండడానికి, దేవుని భయభక్తిలో ఉండడానికి, దేవునిలో ఎదగడానికి మీరు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. సో మనకి ప్రార్థన మనవి ఫోర్త్ది ఏం కనిపిస్తుంది అంటే, ఇందులో కూడా దేవుడు కొన్ని మాటలు అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే 18వ వచనంలో, ప్రతి సమయం ఎవ్రీ టైం, రైట్? ఎవ్రీ టైం అంటే రోజుకి ఒకసారి చేయొచ్చు మనం బహుశా, అట్లీస్ట్, ఆర్ వీక్లీ వన్స్ అట్లీస్ట్ కదా. మనం ఒక వ్యక్తి మేబీ నేను ప్రార్థన చేయడం, నా సొంతంగా ప్రార్థన చేయడం నేను మొట్టమొదటిగా మొదలుపెట్టినప్పుడు ఇలాగే చిన్నగా గుంపు ఉండే మా ఇంటి దగ్గర సఫిల్గూడలో. అక్కడ ఒక పాస్టర్ దాన్ని ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది మీరు ప్రార్థించండి అనేవాడు. నేను ఆ రోజు ఎందుకు ప్రేరేపణ వచ్చింది ప్రార్థించాలని. ప్రేరేపణ వచ్చి ప్రార్థించినప్పుడు ప్రార్థన మొదలుపెట్టాను. మేబీ 1 నిమిషం కూడా ప్రార్థన చేయలేకపోయినా, దాని తర్వాత అది ముగించి నాకు అనిపించిన తర్వాత, అయ్యో నేనేం ప్రార్థన చేయలేకపోయినా అని అనిపించింది. కాబట్టి అట్లీస్ట్ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను కదా అని అనిపించిన తర్వాత, అట్లీస్ట్ మనం ప్రార్థన చేయడం మొదలుపెట్టాం కదా. సో ఆ మొదలుపెట్టిన తర్వాత దేవుడు మనల్ని నడిపించాడు. సో ఇక్కడ కూడా దేవుడు తన వాక్య ప్రకారం ఏమంటున్నాడంటే, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ప్రార్థనను విజ్ఞాపన అంటే ఇతరుల గురించి, దేవా నేను విజ్ఞాపన చేస్తున్నాను, ఇతరుల గురించి అడుగుతున్నాను, ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో నేను ఎవరిని చూసి నేర్చుకున్నాను ఈ విషయము అంటే, ఒక వ్యక్తి గురించి చదివాను, ఇంకొక వ్యక్తిని చూశాను. ఒక వ్యక్తి గురించి ఏమని చదివానంటే, జాన్ క్యాల్విన్ అనే ఒక వ్యక్తి, ఆయన దేవుని యొక్క అంటే గొప్ప సేవకుడు అయి ఉంటున్నాడు. ఆయన ఏం చేసేవాడంటే, ఆయన ఎవరినైతే సేవకులను పంపించాడో కదా, వారి గురించి ప్రార్థన చేసి వారికి లెటర్స్ రాసేవాడంట. మేబీ మంత్కి ఒకసారి రాసేవాడు, ఎప్పుడో తెలియదు. ఏమని రాసేవాడంటే, నీ యొక్క సేవ ఎలా ఉంది, నువ్వు ఇలా చేయి అలా చేయి అని లెటర్ రాసేవాడు. ఇంకొక వ్యక్తిని నేను ఎవరిని గమనించానంటే, పాస్టర్ అంకుల్ని గమనించాను, జీవితం అంకుల్ ఎప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు మంచిగా ప్రిపేర్ అవుతున్నావా, లేకపోతే నువ్వు అందరి గురించి ప్రేయర్ చేస్తున్నావా అని అంకుల్ మన గురించి ప్రేయర్ చేస్తా అంటే అంకుల్ చేస్తూ ఉంటాడు, గుర్తు చేసుకుంటూ. నేను అనుకుంటూ ఉంటాను కొన్నిసార్లు, సండే పొద్దున్నే ఫోన్ చేస్తూ ఉంటాడు, 7 కాకముందే. అనుకుంటాడు ఈయన పొద్దున్న లేసి ప్రిపేర్ అవుతుండా లేదా అని. పొద్దున్నే కొన్నిసార్లు ఈవినింగ్ నైట్ కాల్ చేస్తే అడుగుతూ ఉంటాడు, లేకపోతే చర్చ అయిపోయిన అడుగుతాడు. సో ఇక్కడ ఏమనుందంటే, పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండు అని ఉంది. సో నాకు వీళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు ఈ వాక్యం విన్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఓకే వీళ్ళు ఇలా చేస్తున్నారు ఈ వాక్య ప్రకారం అని అనిపిస్తూ ఉంటుంది. సో మన దేవుడు ఆ విధంగా మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. సో 4వ విషయం చూసాం కదా. 5వ విషయం ఒకసారి చూద్దాం. మనము ఇవన్నీ నేను యూత్ మీటింగ్ నడిపించినప్పుడు కొంతమంది కొంతమంది గ్యాదర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి ఈ విషయాలన్నీ వారికి చెప్పి తప్పకుండా ఒక్కొక్క విషయం గురించి వారు ప్రార్థించేవారు. సో ఆ రీతిగా ఇవి ప్రార్థించడానికి మనకు ఈ విషయాలను కనిపిస్తుంది. అంతేకాకుండా ఇదే ఎఫెసీయుల రాష్ట్రపతి 6వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్టయితే ఇంకొక ప్రార్థన మనవి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ ప్రార్థన మనం ఏంటో ఒకసారి చూద్దాం. ఎఫెసీయుల రాష్ట్రపతిగా 6వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చూద్దాం. మనం ఏమంటారు, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ స్వార్థ మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి ధైర్యముతో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో తాను ఏమంటున్నాడు అంటే, ఎవరి గురించి ప్రార్థన చేయమండి అంటే, అపోస్తలుడైన పౌలు నా గురించి మీరు ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. ఒక సేవకుడి గురించి మనం ప్రార్థన చేయడం సేవకుడి గురించి సంఘం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం కదా. ఎందుకు, దేవా నీ వాక్యం బలంగా వినిపించాలి అని. మరలా ఈ వాక్యం చదువుతుంటే ఇంకొక వ్యక్తి గుర్తొస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే,
ఆ పాస్టర్ ఆంటీ ఏమని ప్రార్థన చేసేది అంటే, నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా దేవుని వాక్యం పంచుకోవడానికి అక్కడ వెళ్ళినప్పుడు, అక్కడ చుట్టుపక్కల విలేజెస్కి వెళ్ళినప్పుడు ఆంటీ ఏమని ప్రార్థన చేసేది అంటే, దేవా నీ మాటలు నోట్లో ఉంచు, తను అంటే మాట్లాడుచూ ఉంటుండగా ఎక్కడ ఆగిపోకుండా ఉండడానికి సహాయం చేయని ప్రార్థన చేశాడు. అంటే ఒక సేవకుడు దేవుని వాక్యాన్ని తను పంచుతూ ఉంటే ఆయన మధ్యలో ఏం చెప్పాలో తెలియకుండా మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది? అది చాలా దేవునికి అవమానంగా ఉంటుంది కదా. సో అందుకే ఏమని ప్రార్థన చేయమని ఇక్కడ ప్రార్థన మనవి గౌరవపడి ఉంది అంటే, 19వ వచనం 20వ వచనంలో నేను మరలా చదువుతున్నాను. నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి కదా నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయము అని రాయబడింది. చూసారు, విజ్ఞాపన చేయాలి అని రాయబడింది. అది చాలా ప్రాముఖ్యమైనది. అంటే నేను కూడా బహుశా ఈ సమయంలో నాకేం ప్రేరేపణ వస్తుందంటే, ఇప్పుడు ఉన్న వారందరితో ఏం రిక్వెస్ట్ అంటే, నా గురించి మీరు ప్రార్థన చేయండి అని నేను కోరుతున్నాను. ఎందుకంటే దేవా నేను ఏం మాట్లాడగలగాలి, అది నా సొంతది కాదు, కానీ నీవు అనుగ్రహిస్తేనే అది నేను తెలియజేయగలను, అవి చెప్పగలను అని ఆ రీతిగా దేవుడు నన్ను ప్రేరేపించలాగిన ప్రార్థన చేయాలి అని ఒక మనవి అని ఇక్కడ నేను చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఆయన ఎంత గొప్ప వ్యక్తి. ఆయన ఎంతో ఈ పుస్తకాలను చూసినట్టయితే దేవా నువ్వు అతను మాకు ఎంత గొప్ప వ్యక్తి అనుగ్రహించావు అని మనం అనుకుంటూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఏం కోరుకుంటున్నానంటే, ఏదో నేను సంఖ్యలలో ఉన్నాను, రాయబారినై ఉన్నాను దేవుని వాక్యం పరిచర్య చేయడానికి, మీరు నా గురించి ప్రార్థన చేయండి అని అపోస్తలుడైన పౌలు లాంటి వ్యక్తి అడుగుతున్నాడు కదా. సో ఇంకా మనకి చాలా అవసరమైంది. సో మన కారణాలు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి ప్రార్థన చేయడానికి. మన గురించే కాకుండా తప్పకుండా మన గురించి, మన కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మనము ఈ విషయాలన్నిటి గురించి ప్రార్థన చేయాలి. ఈ విషయాలన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తూ ఇంకా దేవుని వాక్యంలో ఏముందంటే, కొందరికి దేవుడు ఒక్కొక్క బాధ్యత ఇస్తూ ఉంటాడట. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది, దేవా నేనేం చేయగలను నీ కోసము, నేను ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేను, నేను ఎక్కడికి పరిగెత్తాలన్నా పరిగెత్తలేను, నేను ఏం చెప్పాలని చెప్పలేను. బహుశా ఒక వ్యక్తి ఉండొచ్చు, తాను ఏమీ చేయలేకపోవచ్చు, ఇంట్లోనే ఉండొచ్చు అంటే కదా. కొంతమందికి అలా ఉంటారు. వారికి దేవుడు ఏం బాధ్యత ఇస్తున్నాడంటే, మీరు ప్రార్థన చేయొచ్చు అని అంటున్నాడు. మా నాన్నే ఎవరో కదా అడిగింది. మా నాన్నే ఒక పాస్టర్ని అడిగాడు, నేను కొద్దిగా బలహీనపడుతున్నాను ఆరోగ్యంలో, ఎందుకు అంటే సో నేను ఏం చేయగలుగుతానంటే మీరు ప్రార్థన చేయొచ్చు కదా అని. సో ప్రార్థన అనేది ఒక పెద్ద బాధ్యత. ఒక దైవజనుడికి ఆయనకి ప్రేయర్ వార్ రూమ్ ఉండేదంట. మన చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడికి ఆయన కొంతమంది ఎప్పుడూ ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళంట తన గురించి. వారి యొక్క ప్రేరేపణ అది, మేము ఇతరుల గురించి ప్రేయర్ చేయాలి అని. అంకుల్ కూడా ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటారు మా గురించి. అంకుల్ చెప్తూ ఉంటాడు కూడా, అంటూ ఉంటాడు, నేను ప్రార్థన చేస్తున్నా మీ గురించి అని కలిసినప్పుడల్లా. సో అలాంటి వాళ్ళు మన మధ్యలో ఉండడం చాలా చాలా అదృష్టం అన్నట్టు. ఎందుకంటే ఇంకొకరి గురించి ప్రార్థన చేయాలి అనే ప్రేరేపణ రావడం కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది కదా. సో ఆ రీతిగా దేవుడు మనము ఇతరుల గురించి మనము ప్రార్థన చేయాలి. అదేకాకుండా పరిచర్య చేసే వారి గురించి కూడా ప్రార్థన చేయాలి అని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. సరే, ఇంకొక మేబీ ఆఖరి విషయం చూసి మనం ముగించుకుందాం. ఇప్పటివరకు మనం చూసిన 5 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది మనము మన రాజుల గురించి ప్రార్థన చేయాలి. సెకండ్ది మనము కోత విస్తారంగా ఉంది కాబట్టి పనివారు పంపడానికి ప్రార్థన చేయాలి. మూడవ విషయం మన శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. ఫోర్త్ విషయం మన తోటి బిలీవర్స్ గురించి ప్రార్థన చేయాలి. ఫిఫ్త్ విషయం మన సేవకుల గురించి ప్రార్థన చేయాలి. సిక్స్త్ విషయం చూద్దాం, మనం యోబు గ్రంథానికి వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథము ఆఖరి అధ్యాయము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8, 9, 10 వచనాలు, లేకపోతే 10వ వచనము 8, 10 వచనాలు అయినా చదవచ్చుకున్నాం. లేదా 10వ వచనాన్ని చదువుదాం. మనకి మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను.
చూసారా, యోబు ఎవరి గురించి ప్రార్థన చేశాడు అంటే తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. అక్కడ తన స్నేహితులు అని రాయబడి ఉంది, కానీ తనని వారు ఎన్నో మాటలతో ఎంతో హింసిస్తారు కదా. హింసించినప్పుడు దేవుడు ఏమంటాడంటే, తప్పకుండా నేను మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను, యోబును కూడా ఆశీర్వదిస్తాను. కానీ ఎప్పుడు చేస్తాను అంటే యోబు మీ నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అని యోబుకు దేవుడు అంటాడు. ఏమని, అది 8వ వచనంలో ఉంటుంది. ఒకసారి మనం అది చూస్తే మనకు అర్థమవుతుంది. 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, కాబట్టి 7 రెట్లను 7 పొట్టేళ్లను నేను తీసుకొని నా సేవకుడైన యోబు దగ్గరికి పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. నీ అవివేకం బట్టి నేను శిక్షింపబడినట్టు నేను అతనిని మాత్రము అంగీకరించాను. ఏదైనా నా సేవకుడైన యోబు పలికినట్టు నేను వారి గురించి పలకలేదు. కాబట్టి అక్కడ యోబు ఉన్న విషయం పరిస్థితి వేరు. అంటే సంఘటన మనకందరికి తెలిసిన విషయం, యోబుని అందరూ ఎంత హింసిస్తారో మాటలు చేత కదా. యోబు వారి గురించి ప్రార్థన చేస్తాడు, దేవుడు ప్రేరేపిస్తాడు. ఇప్పుడు కూడా మేబీ మన స్నేహితులు ఎంతోమంది ఉండొచ్చు, వారు అన్యులై ఉండొచ్చు కదా. సో వారు అలాంటి వారు ఉన్నప్పుడు మనం వారి గురించి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. దేవా, నేను వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఏమంటున్నాడంటే 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అదేవిధంగా మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతుల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 2 అంతుల అధికముగా దేవుడు అతనికి దయచేశాడంట. సో ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన చేయడం అనేది మనం చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలి అని మనం అనుకున్నట్టయితే దేవుడు మనకి కొన్ని కారణాలు మనకు చూపిస్తున్నాడు, కొన్ని ఒక అంశాలు మనకు చూపిస్తున్నాడు. దేవా, నాకు ఈ అంశాలు నా ముందు కనిపిస్తున్నాయి, నేను వారి గురించి నేను ప్రార్థన చేస్తాను. ఈ అంశాలు నా ముందు ఉన్నాయి, ఇవన్నీ పరిస్థితులు నా ముందు కనిపిస్తున్నాయి, నేను కనికర హృదయంతో నేను ప్రార్థన చేస్తాను, నేను క్షమించి ప్రార్థన చేస్తాను, అదేకాకుండా నేను భారంతో ప్రార్థన చేస్తాను. అదే కాకుండా మనకి ఒక్కొక్క పదం కనిపిస్తుంది, కనికర హృదయంతో, దాని తర్వాత క్షమించి మనం ప్రార్థన చేయడం, దాని తర్వాత భారముతో ప్రార్థన చేయడం, పట్టుదలతో ప్రార్థన చేయడం. సో ఇవన్నీ మనకి దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. అదే కాకుండా ఇదో దేవా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు, నువ్వు మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తావు, మేము మా స్నేహితుల నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తాం, మమ్మల్ని హింసించే వారి గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం, మేము రాజుల గురించి అధికారుల గురించి ప్రార్థన చేస్తాము అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఈ విషయాలన్నిటి గురించి మనము ఒకవేళ ఈ సమయము దేవుని వాక్యము మనము విన్నాము కాబట్టి కొన్ని నిమిషాలు మనము ఒకవేళ మౌనంగా ప్రార్థించినా కూడా పర్వాలేదు, ఒకవేళ బిగ్గరగా ప్రార్థించినా కూడా పర్వాలేదు. కొన్ని నిమిషాలు మనము ఈ యొక్క ప్రార్థన అంశాల గురించి కొన్ని నిమిషాలు మనము ప్రార్థనలో ఉందాం. దేవా, ఈ విషయాల గురించి నేను అంటే వ్యక్తిగతంగా నా సొంతగా నేను ప్రార్థన చేయాలని ఒక ఆశ కలిగి ఉన్నాను అని కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. ఒకవేళ మనం ఒక్కొక్కరము ఒక్కొక్క విషయం గురించి ప్రార్థించినా, లేదా 2 విషయాల గురించి ప్రార్థించినా, ఏ విధంగా అయినా మనకి పర్వాలేదు. కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం.